హాయ్ అండి, అందరికీ నమస్తే. మాది ఇక్కడ నల్గొండ జిల్లా. మేము రోజు చేపలు పడతాము. మా లైఫ్ డైలీ లైఫ్ ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతే సేమ్ ఇలాగే ఉంటుందండి. 5 గంటలకు లేచి వస్తాం చెరువులోకి. వచ్చి వెళ్ళి వలలు చూసుకొని చేపలు పట్టుకుంటుంటాం. ఇక్కడ చూడండి, రొయ్య తీస్తుండు. కొంచెం లాంగ్ నుంచి తీస్తున్నాను కాబట్టి వీడియో ఫుల్ క్లారిటీ లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు డైలీ ఈ చేపలు పట్టడమే జీవనోపాధి. ఇప్పుడు కొంచెం కొత్త నీళ్ళు వస్తున్నాయి కాబట్టి చెరువు నిండుగా పడుతుందండి. ఇంకా చాలా రావాలి నీళ్ళు. ఇవన్నీ మా వాళ్ళే షికారు చేసేటోళ్ళే, చేపలు పట్టేటోళ్ళే, బండ్లు, తెప్పలు. ఇక్కడ బుట్టలు పెట్టినామండి, చేపల బుట్టలు. అవి ఇనుప బుట్టలు. అందులో చేపలు పడ్డాయి. కాకపోతే తీస్తున్నాం ఇప్పుడే. కొన్ని చేపలు తీసాము. వీడియో తీస్తానికి అన్నిటికీ పర్ఫెక్ట్ లేదండి. ఒక్కనే ఉంటారు తీయలేకపోయినా. ఇప్పుడు మావాడు వచ్చింది కాబట్టి మావాడిని తీస్తున్నా. చూడండి, అందులో ఒక తాంబేలు ఉంది, చూపిస్తా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నామండి. పొద్దునటి వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకుంటుంటాం. ఎవరి వర్క్ వాళ్ళదే. ఒక్కొక్కరు కొంతమంది వలలు వేస్తారు, కొంతమంది చేపలు పడుతుంటారు, కొంతమంది బుట్టలు వేసి పెడుతుంటారు. ఇక ఎవరి స్టైల్లో వాళ్ళు. ఒక తీరుగు ఉండదు కదా చేపలు పెట్టంటే. ఇవేనండి చేపల బుట్టలు, ఇనుప బుట్టలు ఇవి. దీంట్లో మనకు వెదురు కర్రలతోటి కూడా వస్తాయండి. అందులో తాబేలు ఒకటి ఉందండి. పెద్దగా చేపలేం పడలేదు మా వాడికి. ఇప్పుడు అట్లా దారులు చూసి సెట్ చేసుకోవాలండి బుట్టని. దాంట్లో మేత పెట్టేది ఏముండదు. మనకి కొర్రమేను, వాల్గా అవి పడతాయండి. తర్వాత పడ్డ చేపలు కూడా చూపిస్తాను కొన్ని. అంటే ప్రజెంట్ బుట్టలు లేవు కానీ వేరే వాళ్ళ బుట్టలు పడ్డాయి. అవి చూపిస్తాను. ఏ సైజు పడతాయి, ఎలాంటివి పడతాయి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఇవి మేము సొంతంగా తయారు చేసుకునే బుట్టలేనండి. ఇవి మనకు ఒక 3 నెలలు 4 నెలల వరకు ఈ బుట్టలు పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ వాటర్ తీసే కొద్దీ ఇవి పని చేయవండి. మళ్ళీ దాచుకొని మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ వాడుకోవాలి. ఒకసారి కట్టుకుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేస్తాయి. ప్రస్తుతానికి మాకు కూడా కొంచెం అన్సీజన్ అని నడుస్తుంది. మేము వేరే కాడికి వెళ్ళి వచ్చాం కాబట్టి తెప్పల మీద వచ్చామండి. ఒడ్డుగా పెట్టాము. ఇవి బుట్టలో పడే చేపలు, వాల్గలు, ఇంకా కొరమేన్లు అవన్నీ కూడా పడతాయి. కాకపోతే ప్రస్తుతానికి ప్రజెంట్ లేదు కొరమేను. వేరే బుట్టలలో ఉంటుంది చూడండి. వేరే వీడియోలలో కొరమేన్లు పడ్డవి, పూమేన్లు పడ్డవి చాలా వీడియోలు ఉంటాయి. ఇవి వాల్గలు. ఇక్కడ మన సైడు రేటు బాగానే ఉందండి. మన సైడ్ బాగానే ఉంది. ఇది ఎక్స్పోర్ట్ కూడా పోతుంది. ఎక్స్పోర్ట్ కూడా చాలా రేట్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది ఇందులో. బయట వేస్తున్నాం కాంట. ఇప్పుడే జోకాము. అది 5 కేజీలు ఉంది ఆల్గా. అరకిల పడి బాట్లు సరిపోకపోతే రాళ్ళు తూకం వేసి జోకుతున్నాం. 9 వరకు మా వర్క్ అయిపోతుందండి. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు వెళ్తాం మేము చెరువులకి. ఇదే మా రోజు దినచర్య. ఇంకా పొద్దున్నాకంటే ఇంట్లో వలలు కట్టుకోవడం అవి ఇవి వేరే పనులు ఉంటాయి. 14 9 5 13